రేపు ప్రారంభం అవుతుందండి. శుక్రవారం సాయంత్రం నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా. అంటే ఇది ఎప్పుడో ప్రారంభమైంది, మధ్యలో కొంత ఆగిపోయిన విషయం అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటూ దీన్ని మూలన పడివేసే ప్రయత్నం చేశారు. 10 నెలల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకి, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు వాళ్ళే చెప్పారు, వైఎస్ఆర్ పార్టీలు చెప్పినట్టు అమరావతి చుట్టుపక్కల ముళ్ళ కంచెలన్నీ చెప్పి శ్మశానాన్ని తలపించేలాగా ఉంది. అలాగే ఒక 2 నెలల్లో తుఫాన్ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా ముళ్ళ కంచెలు, ముళ్ళ కంపులు, దారులు కొట్టుకుపోవడం, రోడ్లు లేకపోవడం, ఆ స్థితి నుంచి ఈరోజు ఒక అద్భుతమైన అందమైన నగరంగా రూపుదిద్దుకోబడుతోంది. రేపటి నుంచి శరవేగంతో పనులు ప్రారంభిస్తారు. అద్భుతమైన రాజధాని నిర్మాణం జరుగుతుంది. 3 ఏళ్లలో మౌలిక వసతులన్నీ పూర్తి చేసేస్తారండి. 3 ఏళ్లలో అంటే మనం అనుకుంటున్న ప్రపంచ స్థాయి రాజధాని 3 ఏళ్లలోనూ 5 ఏళ్లలోనూ కాదు, కానీ దానికి పునాది వేశాం. ఇది ఒక స్వయం ఆధారిత పథకంగా ప్రారంభించారు. నన్ను అడిగితే దేశంలో ఇలాంటి ఆలోచన ఎవరికీ రాలేదండి. అంటే ప్రజల్ని భాగస్వామ్యం చేసి అక్కడ అభివృద్ధి చేస్తూ ఉత్పత్తిని పెంచి సంపాదన లేదంటే ఆదాయ వనరులు పెంచి ఆ ఆదాయ వనరుల్ని రాష్ట్ర వ్యాప్తంగా పంచి పెట్టాలన్న ఒక అద్భుతమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు. దానికి ఇప్పుడు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నేతలు అందరి తోడ్పాటు కలిసింది కాబట్టి అద్భుతంగా జరుగుతుంది. రేపు అంటే శుక్రవారం ప్రధానమంత్రి గారు 47,000 కోట్ల విలువైన ప్రారంభోత్సవం చేస్తారండి. అంటే మౌలిక వసతులు, భవనాలు అవన్నీ. అలాగే రాష్ట్రంలో ఒక 58,000 కోట్ల అభివృద్ధి పనులకి కొన్నింటికి ప్రారంభోత్సవం, కొన్నింటికి శంకుస్థాపనలు చేస్తారు. శరవేగంతో పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం ఏమంటే, ఇప్పుడు చూడండి, కర్ణాటకలో ఆ రాష్ట్రానికి తలమానికంగా బెంగళూరు ఉంది. ఆ రాష్ట్రంకి వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం బెంగళూరు నుంచి వస్తుంది. అలాగే చెన్నై, తమిళనాడు రాష్ట్రానికి చెన్నై ఉంది. చెన్నై మెట్రోపాలిటన్ సిటీ అందరికి తెలుసు. ఆ రాష్ట్ర వనరు అది. మనకు తెలంగాణలో హైదరాబాద్ ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల అది ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. అంటే మన చుట్టూ ఉన్న 3 రాష్ట్రాలకు అత్యద్భుతమైన రాజధానులు ఉండగా మనకి ఎక్కడున్నామో తెలియని పరిస్థితిని సృష్టించారు మన జగన్మోహన్ రెడ్డి గారు. దాని నుంచి బయటపడి ఇప్పుడు ఒక గొప్ప రాజధాని నిర్మాణం చేస్తాం. ఇప్పటి వరకు దానికి గెజెట్ కూడా లేదన్న విమర్శలు వస్తున్నాయి. అది కూడా చేసి కేంద్ర ప్రభుత్వంలో దాన్ని ఒక శాశ్వతమైన రాజధానిగా సాంకేతికంగా చట్టపరంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపటి నుంచి పనులు శరవేగంతో జరుగుతాయి. అద్భుతమైన రాజధాని పునర్నిర్మాణం కొద్ది రోజుల్లో పూర్తి అవుతుంది. ఇప్పుడు కేవలం పిడికిడు మట్టి మాత్రమే ఇచ్చెళ్లారు, రాజధాని గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్న విమర్శలు అయితే వినడం జరిగింది. ఈసారి తీసుకొచ్చిన ఏదో ఆర్భాటం కోసం తీసుకొస్తున్నారు తప్పితే రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వానికి, అందులోని కేంద్రానికి చిత్తశుద్ధి లేదు అన్న అంశాన్ని ప్రతిపక్షాలు తెర మీద తీసుకొస్తున్నాయి. అంటే ఆ హోదా లేకపోయినా ఇంకా వాయిస్ రేస్ చేస్తుంది కాబట్టి మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. మరి దీనికి సంబంధించి ఈసారి కేంద్రం నుంచి ఎలాంటి బదిలీ ఇవ్వబోతున్నారు, ఎలా సహకారం అందించబోతున్నారు? మేడం, ఈ మట్టి పిడికిడ మట్టి అనేది ఎంత మూర్ఖులు మాట్లాడే మాట. మనం ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ ఏదైనా కడుతూ ఉంటే కూడా అక్కడ పునాది వేసేటప్పుడు బూడిద గుమ్మడికాయ కొడతాం, మట్టి ఇవన్నీ తీసుకొస్తాం, పంచామృతం పోస్తాం, ఒక చిన్న వినాయకుడు మట్టితో బొమ్మ చేసి దానికి గరికి పెట్టి దానికి పూజలు చేసి చేస్తుంటాం.